హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహా పాపా వరల్డ్. ఈరోజు వీడియోలో పిల్లలకి మంచి హెల్దీగా వెయిట్ గెయిన్ పెంచే ఒక హెల్దీ రెసిపీని అయితే మీకు చూపిస్తాను. సో ఈ రెసిపీ ఏంటంటే వెజిటేబుల్ కిచడీ అండి. సో ఈ వెజిటేబుల్ కిచడీ ఎలా చేయాలో ఇంకా వీడియోలోకి అయితే చూసేద్దాం. ఈ కిచడీ కోసం బియ్యం పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. సో నీట్గా వాష్ చేసుకొని 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. సో వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యారెట్, పొటాటో, టమాటో అయితే తీసుకున్నాను. క్యారెట్, పొటాటో పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే స్లైస్ చేసుకోవాలి. ప్లస్ టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఒక హోమ్ మేడ్ గీ అయితే తీసుకున్నాను. చిన్నపిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి హోమ్ మేడ్ గీ ప్రిఫర్ చేయండి. సో దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఆవాలు, జీలకర్ర వేయండి. డైజెషన్కి పిల్లలకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయండి. వెజిటేబుల్స్ మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ చేయండి. లో ఫ్లేమ్లోనే చేయండి. వెజిటేబుల్స్ అన్నీ వేశాక దాంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మీరు 1 ఇయర్ బిలో బేబీస్కి ప్రిపేర్ చేస్తున్నట్లయితే సాల్ట్ని అయితే స్కిప్ చేయండి. మా పాప 1 ఇయర్ ప్లస్ కాబట్టి నేను ఇక్కడైతే సాల్ట్ యూస్ చేస్తున్నాను. డైజెషన్కి బాగుంటుందని నేను జీలకర్ర, వాము, చెక్క ఒక పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ ఒక పించ్ అయితే ఇందులో యాడ్ చేశాను. టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లల డైజెషన్కి కూడా బాగుంటుంది అని. దీంట్లోకి కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యంని అయితే వేయండి. బియ్యంని వేశాక ఒక 15 నిమిషాలు ఆర్ 20 మినిట్స్ రైస్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించండి. మంచిగా మెత్తగా ఉడికాక ఇంకా డైరెక్ట్గా పిల్లలకి ప్లేట్లో పెట్టి సర్వ్ చేయండి. మీ పిల్లలకి పెరుగు అలవాటు ఉంటే పెరుగు కలిపి పెట్టండి. టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు బాగా తింటారు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.